వెల్కమ్ టు మెగానే టీవీ. మంత్రి పదవి కానీ వివాదాలు మాత్రం వీడటం లేదు. తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. సీఎం రేవంత్తో దూరం, కుమార్తె సుస్మిత సంచలన వ్యాఖ్యలు, సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఏకంగా 20 మంది పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సురేఖ టార్గెట్గా కాంగ్రెస్లో ఇంత పెద్ద అసంతృప్తి ఎందుకు? మంత్రి పదవికి ముప్పు తప్పదా? తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరున్న సురేఖ మంత్రి పదవి చేపట్టిన ప్రతిసారి సొంత పార్టీ ముఖ్యమంత్రులతోనే విభేదించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి ఆమెకు కలిసి రావడం లేదా, ఆమె తరచు వివాదాల్లో చిక్కుకోవడమే రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతుందా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. కొండా సురేఖ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే 2009 నాటి పరిణామాలు ప్రత్యేకంగా గుర్తొస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో 2009 మే 25న కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అదే ఏడాది వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్తో కొత్తగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య నాయకత్వాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సరిగ్గా 100 రోజులకే, అంటే 2009 సెప్టెంబర్ 29న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన రాజీనామా లేఖను నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు సమర్పించి పెను సంచలనం సృష్టించారు. నాటి నిర్ణయం రాజకీయంగా ఆమె సొంత తప్పిదమేనని, తొందరపాటు చర్యనని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ అనంతరం బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ ఇమడలేకపోయారు. తిరిగి సొంత గూటైన కాంగ్రెస్లోకి రావడంతో పార్టీ ఆమె సీనియారిటీని గుర్తించి రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవిని అప్పగించింది. కానీ అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే మళ్లీ పాత తరహా ఘర్షణాత్మక వైఖరి తెరపైకి వచ్చింది. సొంత జిల్లాల్లో సీఎం అధికారిక పర్యటనలు, సభలు జరుగుతున్నా మంత్రిగా హాజరు కాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాకుండా ఆమె కుమార్తె కొండా సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే గురిపెట్టి బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో అగ్గిరాజేసింది. గతంలో రోసయ్య విషయంలో ఎలాగైతే వ్యవహరించారో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ అదే తీరు ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. కొండా సురేఖ, సుస్మిత వేర్వేరు కాదని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తల్లిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముక్త ఖండంతో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైదరాబాద్కు తరలివచ్చి సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. మంత్రి పదవి నుంచి ఆమెను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేయడమే కాకుండా పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. గతంలో కేబినెట్లో ఉంటూ రోసయ్యతో విభేదించి స్వచ్ఛందంగా తప్పుకున్న సురేఖ ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకంగా ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది.